హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జేసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. టోటల్గా 45 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈ చాప్టర్ నుండి. సో వీడియో లెంత్ బట్టి ఈ వీడియోలో కుదిరితే 20 ఆర్ 25 క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా? ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అన్నారు, ఓకేనా? క్వాడ్రాటిక్ అంటే ఏంటండి? డిగ్రీ అనేది 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ అని చెప్తాము. పాలినామియల్స్ చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది. నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 ఉండకూడదు, ఓకే? ఇక్కడ x ప్లస్ 1 హోల్ క్యూబ్ ఉందండి, ఇక్కడ x క్యూబ్ ఉంది. సో ఇక్కడ x ప్లస్ 1 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2. మనం దీన్ని ఎక్స్పెండ్ చేసాం అనుకోండి, ఇక్కడ x క్యూబ్ వస్తుంది, అలాగే ఇందులోనే x స్క్వేర్ టర్మ్ కూడా వస్తుంది. 2 సైడ్స్ x క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్ది, కానీ x స్క్వేర్ ఉండిపోద్ది. కాబట్టి దీని యొక్క డిగ్రీ 2 ఉంటుంది, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే మీరు సెకండ్ చూసుకున్నా కానీ అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. థర్డ్ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కదండి, దాన్ని ఎక్స్పెండ్ చేస్తే x స్క్వేర్ వస్తుంది. ఇక ఫోర్త్ చూసుకుంటే x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 1 సారీ x మైనస్ 1 ఈక్వల్ టు x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3 అని ఉంది. ఇక్కడ x ఇంటూ x చేసినప్పుడు x స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కూడా x ఇంటూ x చేసినప్పుడు x స్క్వేర్ వస్తుంది. బోత్ సైడ్స్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇందులో మనకి x స్క్వేర్ టర్మ్ ఉండదు, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఓకే? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారండి? a ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి, మీరు ఏమి కంగారు పడద్దు. ఇదంతా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇదంతా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఇదంతా కాన్స్టెంట్ టర్మ్ అంతే, ఓకేనా? మనం నార్మల్గా ఏం చెప్పుకుంటాము? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని చెప్పుకుంటాం. ఇక్కడ ఏ ప్లేస్ లో ఈ వాల్యూ ఇచ్చారు, బి ప్లేస్ లో ఈ వాల్యూ ఇచ్చారు, సి ప్లేస్ లో ఈ వాల్యూ ఇచ్చారు, అంతే, అంతకు మించి ఏమీ కాదు. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒక రూట్ 2 రూట్స్ ఉంటాయి కదండి, ఇందులో ఒక్క రూట్ 1 అని ఇచ్చారండి. అయితే అదర్ రూట్ ఏమవుతుంది అని అన్నారు. సో ఒక రూట్ 1, ఇంకొక రూట్ మనకి తెలియదు కాబట్టి బీటా అని అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేశాను అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? జనరల్ గా 1 ఇంటూ బీటా ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి? సి ఇంటూ ఏ మైనస్ బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇదంతా కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ బి మైనస్ సి. సో 1 ఇంటూ బీటా అంటే ఎంత? బీటా ఏ కదా, అంటే టోటల్ గా సెకండ్ రూట్ ఏమవుతుందండి? ఇది, ఓకే? సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ of the roots of the quadratic equation kx square plus 6x plus 4k equal to 0 are equal, then the value of k అని చెప్పి అడుగుతున్నారు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సంబంధించి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కి మనం ఏమనుకుందాం అంటే ఆల్ఫా బీటా అని అనుకుందాము. దీని యొక్క జీరోస్ సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందండి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే 6 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే k, ఓకే? అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే కాన్స్టెంట్ టర్మ్ 4k బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ k. సో k క్యాన్సిల్, టోటల్ గా 4 వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు? సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ అని అంటున్నారు, ఓకే? జీరోస్ అనకూడదు, రూట్స్ అని అంటాం. పాలినామియల్ అయితే మాత్రం జీరోస్ అంటాము. ఇక్కడ మనకి ఈక్వేషన్ కాబట్టి రూట్స్ అని పిలుస్తాము. ఈ రెండు ఈక్వల్ అంటున్నారండి, అంటే మైనస్ 6 బై కే ఈక్వల్ టు 4. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4k ఈక్వల్ టు మైనస్ 6, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 బై 4 దట్ ఈక్వల్ టు మైనస్ 3 బై 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అని చెప్పి అన్నారండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వాడ్రాటిక్ అన్నప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండాలి, ఇదే హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ పవర్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ చూసుకుంటే x ఇంటూ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండదు, సో అది క్వాడ్రాటిక్ కాదు. అలాగే థర్డ్ ఆప్షన్ లో కూడా x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పోద్ది, అంటే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ పోతుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్ లో కూడా మీకు ఎక్స్ స్క్వేర్ టర్మ్ పోతుంది. ఇక ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది, ఎందుకంటే x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఇంటూ 4x ఈక్వల్ టు 12, విచ్ ఈజ్ ఏ quadratic equation. Next, fifth question అండి. An equation of the form p of x is equal to 0. p of x equal to 0 ఫామ్ లో ఉందంట ఈక్వేషన్. p of x అనేది
ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అంట. డిగ్రీ 2 పాలినామియల్ అని ఇచ్చారు. అంటే ఏం పాలినామియల్ అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే జనరల్ ఫామ్ ఏమవుతుంది ax² ప్లస్ dx ప్లస్ c అన్నమాట. ఏంటి p(x) అంటే దట్ ఈక్వల్ టు 0. అంటే ఫైనల్ గా మనకి ఇచ్చింది ఇది ఏంటి అని అడుగుతున్నారు. అంతేనా? చూడండి ఈజ్ కాల్డ్ ఏంటండి ఇది జనరల్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పారు సింపుల్ గా. సో అదే ఆప్షన్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద ఈక్వేషన్ x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ద సిచ్యువేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306 ప్రోడక్ట్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్ అనేది కామన్ గా ఉంది. అసలు కాన్సెక్యూటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, 2 తర్వాత వచ్చేటువంటి కౌంటింగ్ నెంబర్ ఏంటంటే మనకి 3. సో ఈ రెండింటిని కాన్సెక్యూటివ్ నెంబర్స్ అని అనొచ్చు, లేదంటే కాన్సెక్యూటివ్ వాల్యూస్ అని అనొచ్చు. ఓకే, అంటే ఒక వాల్యూ తీసుకుంటే దాని తర్వాత వాల్యూ ఏంటి, దాని తర్వాత వచ్చేటువంటి కౌంటింగ్ వాల్యూ. ఇప్పుడు 2 తీసుకుంటే 2.1 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కాన్సెక్యూటివ్ అవ్వవు. ఓకేనా, కౌంటింగ్ వాల్యూస్ మాత్రమే. సరే, ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ద కాన్సెక్యూటివ్ పాజిటివ్. ఫస్ట్ సమ్ చెక్ చేద్దాం. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటన్నా మనకు తెలియదు, వాల్యూస్ ఏంటన్నది. నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ x అని అనుకుంటున్నానండి. సెకండ్ ఏమవుతుందండి? సో ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, దీని తర్వాత రావాలంటే 2కి ఎంత యాడ్ చేయాలి, +1 యాడ్ చేయాలి. అంతే కదా, 2 + 1 3. అలాగే ఒక వాల్యూ మనం తీసుకున్నప్పుడు దాని కాన్సెక్యూటివ్ దాని తర్వాత రావాలంటే దానికి +1 యాడ్ చేయాలి. అంటే x+1 అన్నది. సమ్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 306. అంటే ఈ రెండింటిని కలిపితే 306 వస్తుందని అంటున్నారు. సో ఓకే, x+x+1 ఈక్వల్ టు 306. బట్ ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయట్లేదు కదా, అవునా కదా? ఒకవేళ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అంటే x ఇంటూ x+1 ఈక్వల్ టు 306. చూడండి ఆన్సర్ వస్తుంది. x ఇంటూ x² ప్లస్ x ఇంటూ 1 x ఈక్వల్ టు 306. సో x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ అనేది ఏ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ మనం ఎలా ఇచ్చినప్పుడు ప్రతిదీ యాక్చువల్గా చెక్ చేయాలి. ఏది కుదిరితే దానికి మనం ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కదా థియరిటికల్ ప్రాబ్లమ్స్, ఆ విధంగా. నెక్స్ట్ 7th అండి, ద డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ ద ఈక్వేషన్. సో ఇక్కడ ఉన్న హైయెస్ట్ పవర్ ఎంత అంటే వెంటనే 4 పెట్టేయద్దండి. ఇక్కడ ఇంకా కొంచెం సింప్లిఫై చేయండి. చూడండి, x² ఇంటూ x² ప్లస్ x+1 అని ఇచ్చారు. దట్ ఈక్వల్ టు x⁴ ప్లస్ x³ మైనస్ x² ప్లస్ 3x మైనస్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ x² ఇంటూ x² అంటే x⁴, x² ఇంటూ x అంటే x³ x² ఇంటూ 1 అంటే x². దట్ ఈక్వల్ టు x⁴ ప్లస్ x³ మైనస్ x² ప్లస్ 3x మైనస్ 1. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, x⁴ పోతుంది, x³ పోతుంది, రెండు పక్కల x² ఉంది కదా అని క్యాన్సిల్ చేసేద్దండి. సేమ్ సింబల్స్ తో ఉంటేనే క్యాన్సిల్ చేయాలి, అంటే x² మిగిలిపోతుంది. అదే కదా హైయెస్ట్ పవర్, కాబట్టి డిగ్రీ ఈక్వల్ టు 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 9x² ప్లస్ 3k ఇంటూ x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని అన్నారు. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేస్తామండి, b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 చేస్తాము. ఓకే, అంటే b² అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x కదా. సో లేదంటే కంపేర్ చేసుకోండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. b² అంటే b ప్లేస్ ఎంత ఉందండి, 3k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 9 ఇంటూ c అంటే 4 ఈక్వల్ టు 0. సో స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 9 అవుతుంది, kకి వచ్చినప్పుడు k² మైనస్ 4 ఇంటూ 4 16 ఇంటూ 9 ఈక్వల్ టు 0. అంతే కదా. అంటే ఇది ఎందుకు ఇంటూ చేయలేదని నేను చెప్తాను. ఏం లేదండి, ఇక్కడ 9 ఇక్కడ ఉంది కదా, సో కామన్ తీసేద్దామని చెప్పి ఇంక ఇంటూ చేయలేదు. సో ఇప్పుడు చూడండి, 9 కామన్ తీసేస్తే ఏమవుతుందండి, 9 ఇంటూ k² మైనస్ 16 ఈక్వల్ టు 0. 9 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 0/9 అంటే 0 అవుతుంది. ఇక k² మైనస్ 16 ఈక్వల్ టు 0. k² ఈక్వల్ టు ప్లస్ 16, k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 16. స్క్వేర్ని ఎప్పుడైనా సరే అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఈ విధంగా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ పెట్టాలి. స్క్వేర్ రూట్ 16 అంటే 4 కదండి, అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది బట్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, A takes
6 days less than the time taken by the B to finish a piece of work. అంటే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారని అనుకుందాము. ఒకరు ఏ, ఇంకొక పర్సన్ మనము బి అని అనుకుందాం. ఓకేనండి. అండ్ ఇక్కడ ఒక వర్క్, పీస్ ఆఫ్ వర్క్ అని అన్నారు, అంటే అదొక వర్క్ అన్నట్టు, దాని గురించి ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. ఏ అనే పర్సన్ బి కన్నా 6 days తక్కువగా వర్క్ చేసేస్తాడంట. అంతే కదా ఇచ్చింది. ఇప్పుడు మనకి బి ఎన్ని డేస్ చేస్తాడో తెలియదు. మనం ఏమనుకుందామంటే ఎన్ని డేసో తెలియదు కాబట్టి ఎక్స్ డేస్లో బి అనే పర్సన్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు తను ఒక్కడో అయితే అనేది మనం అనుకుందాము. అప్పుడు ఏ అనే పర్సన్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు? క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 days లెస్ దెన్ ద టైం టేకెన్ బై ద బి. బి కన్నా 6 days తక్కువ తీసుకుంటాడని టైం, అంటే ఎక్స్ మైనస్ 6 days అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఏ అనే ఒక్క పర్సన్ ఎక్స్ మైనస్ 6 daysలో వర్క్ కంప్లీట్ చేసేస్తాడు. బి అనే ఒక్క పర్సన్ ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ వర్క్ ఒక క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ బోత్ ఏ అండ్ బి, ఒకవేళ ఇద్దరూ కలిస్తే 4 రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిపోద్దంట. ఇఫ్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 4 days, ఇద్దరు కలిసి చేస్తే 4 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారంట. దెన్ టైం టేకెన్ బై ద బి టు ఫినిష్ ద వర్క్. అయితే బీకి మాత్రమే, ఓన్లీ బీకి మాత్రమే ఎంత టైం పడుతుంది అంటే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చండి, టైం అని అన్నప్పుడు నువ్వు అవర్సో లేదంటే మినిట్స్లోనో తీసుకోవచ్చు కదా, ఇక నువ్వు డేస్ ఎందుకు తీసుకున్నావు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ 6 days అండ్ క్వశ్చన్లో కూడా చూడండి 4 days అండ్ దెన్ టైం టేకెన్ బై ద బీ టు ఫినిష్ ద వర్క్ ఈజ్ అని చెప్పి ఆప్షన్లో కూడా డేస్ అని ఉంది. అంటే ఇక్కడ టైంని మనం మినిట్స్లో కానీ అవర్స్లో కానీ మెజర్ చేయడానికి లేదు, డేస్లో మాత్రమే మెజర్ చేయాలి. అందుకని నేను పర్టికులర్గా డేస్ అని తీసుకున్నాను. ఓకేనా. అండ్ పర్టికులర్గా ఇలాంటి వర్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్క రోజుకి ఎంత వర్క్ చేయగలుగుతున్నారు అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. దాని నుండి మనకి ఈక్వేషన్ వస్తుంది. చూడండి, ఫస్ట్ బీకి చూద్దాం. ఎక్స్ డేస్లో 100% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 100% అంటే ఎంత? మనకి మామూలు అది పర్సంటేజ్ కాకుండా నార్మల్ నెంబర్ ఫామ్గా చూసుకుంటే 100% అంటే 1 అని. అంటే ఎక్స్ డేస్లో కంప్లీట్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 1 dayలో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది తెలియాలి. బి ఒక్కడు 1 dayలో ఎంత వర్క్ చేయగలడు? ఎక్స్ డేస్లో మొత్తం 100% అయిపోతుంది. అంటే 1 dayలో ఎంత చేయగలడు అంటే ఏమవుతుందండి? సింపుల్గా 1/x అన్నమాట. అంటే ఎక్స్ డేస్లో 1 day ఎంత చేయగలడు అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు 1 dayలో బి ఎంత వర్క్ చేయగలడు? 1/x. అలాగే ఏ ఎంత వర్క్ చేస్తుందండి? ఇదే విధంగా 1/x మైనస్ 6. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి 1 dayలో ఎంత వర్క్ చేస్తారు అంటే 1/x ప్లస్ 1/x మైనస్ 6. అంతే కదా, ఇద్దరూ కలిసి 1 dayలో చేసేది. సరే, ఇక్కడ చూడండి, ఇఫ్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ ఇట్ ఇన్ 4 days. అయితే ఇద్దరు కలిసి 4 రోజుల్లో మొత్తం పనిని పూర్తి చేసేస్తారంట. కానీ మనం ఇక్కడ 1 dayకి పర్టికులర్గా తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి 1 dayకి ఎంత చేయగలుగుతారు? మనం అనుకున్న దాని ప్రకారం ఇద్దరు కలిసి 1 dayలో ఇంత వర్క్ చేయగలుగుతారు. కానీ క్వశ్చన్ ప్రకారం ఏమవుతుంది? మొత్తానికి 4 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. అంటే ఒక్క రోజులో ఎంత అవుతుందండి? మొత్తం 4 వంతుల పని అని అనుకుందాం. 4 రోజుల్లో 4 వంతుల పని కంప్లీట్ అవుతుంది ఇద్దరు కలిసి చేస్తే. అంటే ఒక్క రోజులో ఎన్ని వంతుల పని కంప్లీట్ అవుతుంది? 1 వంతు, అంటే 1 part. సో 1/4 అన్నమాట. అంటే సో ఇద్దరు కలిసి ఎంత వర్క్ చేస్తారంటే 1/4. సో ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేసేటువంటి ఎక్స్ వాల్యూ మనకి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన బి ఎక్సే కదా. సో ఎక్స్ వాల్యూ ఏంటో మనం వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు చాలా లెంతీ అయిపోద్ది. సో ఫస్ట్ 12 తీసుకున్నాం అనుకోండి, 1/12 ప్లస్ 1/12 మైనస్ 6 అంటే ఎంతండి మనకి? 12 మైనస్ 6 అంటే 6, అంతే కదా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎల్సిఎం అవన్నీ చేయడం కాకుండా డినామినేటర్స్ని ఈక్వల్ చేసేస్తే 12 సో 2 × 1 3 అంటే 3/12 వస్తుందండి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/4 సరిపోతుందండి. అంటే ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో టైము ఇలాగ వర్క్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం లెంతీగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం కొత్త కాబట్టి, బట్ అలవాటు అవుద్ది, ఏమి కంగారు పడద్దు. ఓకే. నెక్స్ట్ 10th ప్రాబ్లం అండి. 10th ప్రాబ్లం మనం ఆల్రెడీ చేసేసాం ఇందాక. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 consecutive integers is 306 అని అన్నాడు కదా. సో మనం అక్కడైతే ఈక్వేషన్ ఇచ్చేసి ఏ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేస్తుందని అడిగారు. ఇక్కడైతే ఏంటి? సిచ్యువేషన్ ఇచ్చి ఈక్వేషన్ ఏంటని అడుగుతున్నారు. సేమ్ మనం ఫస్ట్ ఇంటీజర్ని ఎక్స్ అనుకుంటాం, సెకండ్ ఇంటీజర్ని x+1 ఇంటూ చేస్తే x × x+1 = 306. సేమ్ అండి. ఇక చేసుకుంటే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 11th బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది.
x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ కామన్ రూట్ అని చెప్పి ax² ప్లస్ ax ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అంటే దీనికి x ఈక్వల్ టు 1 అనేది రూట్ అంట. అంటే x ప్లేస్ లో 1 పెట్టినా మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని అర్థం. అంటే 1 పెట్టేయండి, a ఇంటూ 1² ప్లస్ a ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. 1² అంటే 1, a ఇంటూ 1 అంటే a ప్లస్ a ఇంటూ 1 అంటే a ప్లస్ 2 ఈక్వల్ టు 0. a ప్లస్ a అంటే 2a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2a ఈజ్ ఈక్వల్ టు -2, a ఈజ్ ఈక్వల్ టు -1. ఇది పక్కన పెడతాం. నెక్స్ట్ ఈ x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ కి రూటే, అలాగే రెండో ఈక్వేషన్ ఇచ్చారు ఏంటి x² ప్లస్ x ప్లస్ b ఈక్వల్ టు 0. దీనికి కూడా రూటే, అందుకనే కామన్ రూట్ అని అన్నారు. ఓకేనా, అంటే ఇక్కడ కూడా x ప్లస్ 1 పెట్టేస్తే 1² ప్లస్ 1 ప్లస్ b ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ 1 2 నాటి పంపించేస్తే b ఈక్వల్ టు ఎంత అండి -2. సో టోటల్ గా a ఏమో -1, b ఏమో -2. మనకు క్వశ్చన్ లో ఏమడిగారు, ab అడిగారు. ab అంటే -1 ఇంటూ -2 దట్ ఈక్వల్ టు +2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. The roots of 2x minus 2 by x is equal to 3. యాక్చువల్గా ఇలాంటివి చేసేటప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సింపుల్ గా అండి, దీన్ని మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తాం కదా, అదే విధంగా చేసేసుకుంటే 2x ఇంటూ x అంటే 2x² మైనస్ 2 ఇంటూ 1 2 బై 1 ఇంటూ x ఈక్వల్ టు 3. 3ని మళ్ళీ 3/1 అని రాసుకుందాం. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుందండి, లేదు ఇదంతా మాకు వద్దు ఇంకా ఈజీగా చెప్పామంటే ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. 2x మైనస్ 2 బై x ఈక్వల్ టు 3 కదా. ఇప్పుడు డినోమినేటర్లో x ఉంది అవునా, నాకు ఇది డినోమినేటర్గా ఉండకూడదు. అంటే ఈక్వేషన్ రెండు సైడ్స్ కూడా x తో ఇంటూ చేయండి. x ఇంటూ 2x² మైనస్ x ఇంటూ 2 బై x అంటే ఈ x పోయి 2 ఉంటుంది, దట్ ఈక్వల్ టు 3x. సో 3x ఇటు పట్టుకొచ్చేయండి, 2x² మైనస్ 3x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో వీటికి మనము ఫ్యాక్టర్ స్ప్లిట్ చేసుకుంటే 2 2s -4 వస్తుంది. -4 అంటే -4x ప్లస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనండి, అయితే అంటే స్ప్లిట్టింగ్ చేసుకున్నాం, ఫ్యాక్టరైజేషన్ మనం చేస్తాం కదా, అదే విధంగానే ఇక్కడ కామన్ తీసుకుంటే 2 కామన్ వస్తుంది, ఎందుకంటే 4 మళ్ళీ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా, అలాగే x కూడా కామన్ వస్తుంది. సో ఇక్కడ x ఉంటుంది, మైనస్ ఒక 2 కామన్ తీస్తాం, ఒక x కామన్ తీస్తాం, సో ఒక 2 ఉంటుంది, ప్లస్ ఆఫ్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో టోటల్లీ 2x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0. సేమ్ అండి మనం పాలినామిల్స్ లో చేస్తాం కదా, అదే విధంగా అంటే 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 చేసుకుంటే x ఈక్వల్ టు -1/2 అండ్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 చేసుకుంటే x ఈక్వల్ టు 2. సో టోటల్లీ రూట్స్ ఏంటంటే మనకి -1/2 అండ్ 2. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. హౌ మెనీ సైడ్స్ విల్ బీ దేర్ ఇన్ పాలిగాన్ హ్యావింగ్ 54 డయాగ్నల్స్? అయితే పాలిగాన్ అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్. అంటే ఇలాంటి వాటిని మనం పాలిగాన్స్ అని అంటాం. క్లోజ్డ్ ఫిగర్ అంటే ఈ విధంగా ఓపెన్ గా ఉండకూడదు, ఈ విధంగా క్లోజ్ అయిపోవాలి, అండ్ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ ద్వారా మాత్రమే ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక ఫిగర్ ఎలా తీసుకున్నాం అనుకోండి, ఇది పాలిగాన్ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ సెగ్మెంట్ కానీ ఇక్కడ కర్వ్ వచ్చేసింది కదా. సో ఇలాంటివి కాకుండా మనకి ఎలా స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్స్ ని పాలిగాన్స్ అని చెప్తాము. ఎగ్జాంపుల్ కి ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్స్ అన్ని వచ్చేస్తాయండి, స్క్వేర్, రెక్టాంగిల్, పారాగ్రామ్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, అయితే ఇక్కడ పాలిగాన్ లో 54 డయాగ్నల్స్ ఉన్నాయంట. డయాగ్నల్స్ అంటే ఏంటి మనకి తెలిసిందే, స్క్వేర్ లో మనకి 2 డయాగ్నల్స్ ఉంటాయి, అలాగే రెక్టాంగిల్ లో 2 డయాగ్నల్స్ ఉంటాయి. సో వీటిని డయాగ్నల్స్ అని చెప్తాము. ట్రయాంగిల్ అయితే డయాగ్నల్స్ ఏమి ఉండవు అనుకోండి. ఇప్పుడు ఒక పాలిగాన్ లో మనం ఇక్కడ 3 సైడ్స్ తీసుకుంటే ట్రయాంగిల్, 4 సైడ్స్ తీసుకుంటే క్వాడ్రిలేటరల్, అలాగే 5 సైడ్స్ తీసుకున్నాం అనుకోండి పెంటగాన్, 6 సైడ్స్ తీసుకుంటే హెక్సాగాన్, ఇంకా అలాగా ఎన్ని సైడ్స్ అన్నా ఉండొచ్చు. ఇప్పుడు 54 డయాగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉంటే 4 సైడ్స్ ఉన్నాయి. అలాగా 54 డయాగ్నల్స్ ఉంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి, సైడ్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. నార్మల్గా అయితే మనం ఊహించడం చాలా కష్టం, అవునా కదా. సో ఫార్ములా ఏంటంటే దీనికి d ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2, where d is the number of diagonals and n is the number of sides of a polygon. Okay, ఇక్కడ diagonals 54 అని ఇచ్చారు, మనం సైడ్స్ కనిపెట్టాలి కాబట్టి n కనిపెట్టాలి. అంటే 54 is equal to n తో ఇంటూ చేసేయండి, n ఇంటూ n, n² మైనస్ n ఇంటూ 3, 3n/2. ఓకే, 2 డివైడ్ చేసి ఇటు పట్టుకొచ్చేస్తే n² మైనస్ 3n ఈక్వల్ టు 2 4s are 8, 2 5s are 10. సో 108 అంటే n² మైనస్ 3n 108 ట్రాన్స్ఫర్ చేస్తే -108 ఈక్వల్ టు 0. సో మీరు దీన్ని ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి. 108 అంటే సో 9 12 తీసుకుంటే సరిపోతుంది కదండి, అంటే మనకి -108 రావాలి. సో
ఇక్కడేమో మధ్యలో -3 కావాలి, అంటే +9 -12 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 ఇంటూ 12 108. ఓకే, +9 -12 అంటే -3. అంటే మనకి రూట్స్ ఏమవుతాయండి, వీటికి ఆపోజిట్ n = -9 ఆర్ n = +12 అవుతుంది. n అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటే మినిమం 3 ఉండాలి కంపల్సరీగా, లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ నెగిటివ్ అయితే ఉండవు. సో ఆన్సర్ ఈజ్ 12 అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, మీకు తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాలిగాన్కి సంబంధించి. ఓకేనండి, నెక్స్ట్ 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడిగినప్పుడు x² టర్మ్ ఎందులో అయితే ఉంటుందో అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని అడిగినప్పుడు అది ఉండకూడదు, అంతే కదా మరి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి x³ - 4x² - x + 1 = x - 2 హోల్ క్యూబ్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, x³ ఇక్కడ ఉంది కదా, ఇది క్వాడ్రాటిక్ కాదు అని అనుకోవడానికి లేదు. అంటే మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనం చెక్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఎక్స్పాన్షన్ చేసుకోవాలి మనం. x - 2 హోల్ క్యూబ్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x³ - 2³ - 3 ఇంటూ x ఇంటూ 2 ఇంటూ x ప్లస్ 2, సారీ x - 2 అంటే a - b హోల్ క్యూబ్ అంటే a³ - b³ - 3ab ఇంటూ a - b. ఓకేనండి, సో మీకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x² టర్మ్ మిగిలిపోతుంది, ఓన్లీ x³ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కంపల్సరీగా ఫస్ట్ డే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి. రిమైనింగ్ కూడా మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, x², ఇక్కడ -x ఇంటూ -x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, x ఇంటూ x² క్యాన్సిల్ అయిపోతుంది, అంటే x² టర్మ్ పోతుంది. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా x² టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్, థియరిటికల్ ప్రాబ్లమ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్, ఇక్కడ చూడండి డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి, వీటిని రెసిప్రోకల్స్ చేయాలి. రెసిప్రోకల్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎ బాయ్ 3 years ago అండ్ 5 years ఫ్రమ్ నౌ ఈజ్ 8/9. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఏది తెలియదండి, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద బాయ్ అంటే బాయ్ యొక్క ప్రస్తుత వయసు ఎంతో తెలియదు. మనము ప్రెసెంట్ ఏజ్ ని x అని అనుకుందాం, x years అని అనుకుందాం. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ మనము ఏ బాయ్ 3 years ago అంటే 3 సంవత్సరాల క్రితము, 3 years ago ఏజ్ ఎంత ఉంటుంది మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ x అంటే మీకు ఎగ్జాంపుల్ ప్రెసెంట్ నా ఏజ్ 15 years అని అనుకుందాం. 15 years కాదు, జస్ట్ అనుకుందాము. 3 సంవత్సరాల క్రితం అంటే మనం ఏం చేయాలి, 15 - 3 అంతే కదా. 3 సంవత్సరాల తర్వాత అంటే +3. ఓకే, ఎగో అన్నప్పుడు మైనస్ చేయాలి, తర్వాత ఆఫ్టర్ అని అన్నప్పుడు ప్లస్ చేసుకోవాలి. 3 years ఎగో కాబట్టి -3 చేస్తాను. అండ్ 5 years ఫ్రమ్ నౌ, ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుందండి, 5 years ఫ్రమ్ నౌ అంటే x + 5. ఓకే, ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ బాయ్ అంటే ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ అండ్ దీని యొక్క రెసిప్రోకల్ యొక్క డిఫరెన్స్ 8/9 అంట. అంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందండి, 1/x - 3 మైనస్ దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందండి, 1/x + 5 = 8/9 రావాలి, అంతే కదా. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఇక వెరిఫికేషన్ వెళ్ళిపోవడం చాలా మంచిది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే x కదండి మనకు కావాల్సింది, x + 8 పెట్టండి, 1/8 - 3 మైనస్ 1/8 + 5. 8 - 3 అంటే 5 అండి, 8 + 5 అంటే ఎంత అవుతుంది, 13 అవుతుంది, అవునా కదా. సో దీన్ని మనం మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే 1 × 13, 13 - 1 × 5, 5 × 13 65. 13 - 5 అంటే 8, 8/65 అంటే నో 8/9 రావట్లేదు. అలాగే సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే 1/6 - 3 అంటే 1/3 మైనస్ 1/6 + 5 అంటే 11. సో దీన్ని మనం చెక్ చేసుకుంటే 11 - 3/33. సో ఇది కూడా వచ్చేసి ఆన్సర్ లేదు. సో ఆ విధంగా థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుంటే x ప్లేస్ లో 4 పెట్టాలి, 1/4 - 3 అంటే 1 మైనస్ 1/4 + 5 అంటే 9. సో సింప్లిఫై చేసుకుంటే 9 - 1/9. సో 9 - 1 అంటే 8, 8/9 అనేది ఆన్సర్ వస్తుంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్. ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు. సరే, కాన్సిక్యూటివ్ అంటే ఒకటి x ఇంకొకటి x + 1 తీసుకోమన్నా బాగానే ఉంది. మరి ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు ఏం తీసుకోవాలంటే చూడండి, మనకి ప్రతి ఈవెన్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుందండి, 2, 4, 6, 8, 10 అంటే ప్రతి ఈవెన్ నెంబర్ కూడా మనకి 2 ×
సమ్ వాల్యూ ఐ మీన్ 2 ఇంటూ ఇక్కడ ఇంటీజర్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి 2 ఇంటూ 1, 4 తీసుకున్నాం అనుకోండి 2 ఇంటూ 2, 6 తీసుకున్నాం అనుకోండి 2 ఇంటూ 3. ఇలాగా ప్రతి ఈవెన్ నెంబర్ని కూడా మనం 2 ఇంటూ సమ్ వాల్యూగా చూపించవచ్చు అంతే కదా. సో కాన్సెక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు మీరు కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు ఏవైతే తీసుకుంటారో వాటిని 2తో ఇంటూ చేయండి సరిపోద్ది. ఓకేనా, అంటే 2x, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంతే కదండి. 2x, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మీరు ఇంకొక రకంగా కూడా తీసుకొచ్చి వీటిని. ఇప్పుడు 3 తీసుకున్నానండి, దీని తర్వాత రావాలంటే +1 యాడ్ చేయాలి. ఒకవేళ దీని ముందు రావాలంటే ఏం చేయాలండి, -1. అంటే ఇప్పుడు దీని ముందు వచ్చేది 2, 3 కాన్సెక్యూటివ్ అవుతాయి, 3, 4 కూడా కాన్సెక్యూటివ్ అవుతాయి అవునా. అంటే మనం కాన్సెక్యూటివ్ అవుతున్నప్పుడు కాన్సెక్యూటివ్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 1 తీసుకోవచ్చు, లేదంటే x-1 x కూడా తీసుకోవచ్చు. ఓకే, ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, మీకు చెప్తున్నాను అంతే, ఇలా కూడా తీసుకోవచ్చు అనేది చెప్తాను. ఓకేనండి. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ది 2x, సెకండ్ది 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం అంతే కదా. మరి సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని అన్నాడు ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఇవి ఆల్రెడీ మనం తీసేసుకున్నాము. వీటిని స్క్వేర్ చేద్దాం ఫస్ట్, అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 340కి ఈక్వల్ అవుతుందంట. ఓకేనండి. సో స్క్వేర్ చేసుకుంటే 4x స్క్వేర్ ప్లస్ ఇక్కడ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 340. ఓకేనండి, ఇక్కడ వెరిఫికేషన్ వెళ్ళిపోవడం మంచిదండి. ఓకేనా, అంటే యాక్చువల్లీ సమ్ మీకు ఈక్వేషన్ ఎలా ఫామ్ చేసుకోవాలని నేను చెప్పాను, బట్ మీరు ఇలా చేయొద్దు. ఓకే, మీకు తెలియడం కోసం నేను చెప్పాను, వెరిఫికేషన్కి వెళ్ళిపోండి. 2 ఇంటీజర్స్ తీసుకోండి, 2 పాజిటివ్ ఐ మీన్ 2 కాన్సెక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్. 10 తర్వాత 11 కదా, 12 అంటారేమో, 12 వచ్చాక ఏంటి అని అంటారేమో. ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ కదా అన్నారు కదండి, 10 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్ ఏంటి, 12 కదా. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. ఫస్ట్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. ఈ రెండింటిని యాడ్ చేస్తే 340 వస్తుందా, రావట్లేదు. అలాగే సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 12 స్క్వేర్ అంటే 144, 16 స్క్వేర్ అంటే 256 అండి. ఇది వస్తుందేమో చూద్దాం. 6, 4, 10, 5, 5, 10. సో ఇది కూడా కాదు, మనకి 340 రావాలి కదా. అలాగే 14, 16. 14 స్క్వేర్ అంటే 196 అండ్ 16 స్క్వేర్ అంటే 256. ఇక్కడ చూసుకుంటే 6, 6, 12 వచ్చేస్తుంది, కానీ మనకి లాస్ట్ డిజిట్ 0 రావాలి కదా, అంటే మనకి 4th ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి. ఓకే, అయితే మీకు చెప్పాను కదా, ఇది కేవలం మీకు తెలియడం కోసం, మీకు అర్థం అవడం కోసం. ఎప్పుడైనా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాల్యూస్ తీసుకోవాలనే దానికోసమే నేను ఇది చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి. ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఇర్రేషనల్. చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే డిస్క్రిమినెంట్ అనేది ఎలా ఉండొచ్చు అంటున్నారు. మనం జనరల్గా x ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేస్తాం. x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని చెప్పి తీసుకుంటాం. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దీనికి వచ్చేటువంటి 2 రూట్స్ ఇవని చెప్పి తీసుకుంటాము. ఇందులో b స్క్వేర్ మైనస్ 4ac ని డిస్క్రిమినెంట్ డెల్టాతో డినోట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం నేచర్ ఆఫ్ రూట్స్ కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ రూట్స్ అనేవి ఇర్రేషనల్ అన్నాడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రూట్స్ అనేవి ఇర్రేషనల్ అన్నాడు అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వట్లేదని అర్థం అంతే కదా. స్క్వేర్ రూట్స్ తో ఇలా స్క్వేర్ రూట్ లోపల నెంబర్స్ ఉండిపోయినప్పుడే మనకి రూట్స్ ఇర్రేషనల్ వస్తాయి. ఎగ్జాంపుల్ కి 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3, 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 ఇలాంటివి. ఓకేనా, అంటే స్క్వేర్ రూట్ ఎందుకు క్యాన్సిల్ ఇలా ఉండిపోయిందంటే దానికి కారణం ఏంటి, లోపల ఉన్న నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు అని. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి, ఇప్పుడు 36 తీసుకున్నాం అనుకోండి స్క్వేర్ రూట్ లోపల, 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి, దీన్ని 6 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 6 వస్తుంది. ఓకే, అలాగా ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాకపోవడం వలన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వలేదు. ఓకేనా, అందుకని ఇక్కడ చూడండి డిస్క్రిమినెంట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ డిస్క్రిమినెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్స్ రేషనల్ రూట్స్ వస్తాయి. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవ్వలేదు అంటే డిస్క్రిమినెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా, సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. x స్క్వేర్ మైనస్ 4/x స్క్వేర్ ఈక్వల్ టు 3 దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. ఇది నార్మల్ గా మీరు వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోద్ది, బట్ నేను మీకు సింప్లిఫికేషన్ కూడా చేయడం రావాలి కాబట్టి చెప్తున్నాను. x స్క్వేర్ మైనస్ 4/x స్క్వేర్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు కదా. ఇందాక మనం చేసాం చూడండి, డినోమినేటర్ లో క్యాన్సిల్ చేయడం కోసం ఏం చేసాం, బోత్ సైడ్స్ కూడా
ఆ డినోమినేటర్ లో ఏ వాల్యూ అయితే ఇచ్చారో దాంతో ఇంటూ చేసేసాము. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది -4 దట్ ఈక్వల్ టు 3x స్క్వేర్ అన్నమాట. సో 3x స్క్వేర్ మీరు పట్టుకొచ్చేస్తే ఎక్స్ పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ని సమ్ వేరియబుల్ m అని అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ పవర్ 4 ఏమైపోద్దండి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. అవునా, ఎక్స్ స్క్వేర్ అంటే m కదా, అంటే m స్క్వేర్ అవుద్ది ఈ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 3m మైనస్ 4 ఈక్వల్ టు 0. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే రెండు వాల్యూస్ వస్తాయి m కి. అవునా కదా, సో చేసి చూపించేస్తాను. ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే -4 రావాలి. సో ఇక్కడ -3 వస్తుంది, అంటే m స్క్వేర్ మైనస్ 4m plus m minus 4 equal to 0. So m into m minus 4 plus 1 into m minus 4 equal to 0. అంతే కదా. అంటే m కి మనకి రూట్స్ ఏమొస్తాయండి, m minus 4 equal to 0 అంటే m equal to 4, అలాగే m plus 1 equal to 0 ఇక్కడ. సో అంటే m ఈక్వల్ టు -1. సో ఇక్కడ m ఈక్వల్ టు 4 అని అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 కదా, అంటే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 4 అంటే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఇది ఒక సొల్యూషన్. అండ్ ఇంకోటి m ఈక్వల్ టు -1 వచ్చింది, అంటే ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ చూడండి స్క్వేర్ నెట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ -1. ఇలాంటి నెంబర్స్ ని మనము ఇమేజినరీ నెంబర్స్ అని అంటామండి, ఇవి రియల్ నెంబర్స్ కావు. ఓకే, ఇంకా ఇక్కడతో ఈ సొల్యూషన్ మనం ఏమీ చేయం, అందుకని మనకు ఆప్షన్ లో ప్లస్ ఆర్ మైనస్ 2 ఇచ్చారు. లేదు మేము ఇలా ఎందుకు నార్మల్ గా చేసుకునే ప్రాసెస్ ఏం లేదంటే వెరిఫికేషన్ చేసేసుకోవడం. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నారనుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4/x స్క్వేర్ ఈక్వల్ టు 3, అంటే x ఈక్వల్ టు 2 తీసుకుంటే 2 స్క్వేర్ మైనస్ 4/2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 4, 4/4 అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 4 - 1 అంటే 3 వస్తుంది, కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 19th క్వశ్చన్ అండి. 19th క్వశ్చన్ ఏంటి, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ px ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఈజ్ ట్వైస్ ద అదర్. అంటే ఒక రూటు x అనుకుంటే ఇంకొక రూటు దీనికి x అనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం x యూజ్ చేస్తాం కదా. ఒక రూట్ ఆల్ఫా అనుకుంటే ఇంకొక రూటు దీనికి ట్వైస్ అవుతుంది, అంటే దీన్ని 2తో ఇంటూ చేస్తే ఎంత అయితే వస్తుందో అది అవుతుందంట. అంటే సో ఒక రూట్ ఆల్ఫా అనుకుందాం, ఇంకొక రూటు 2 ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఏమడిగారు, p ఎంత అని అడిగారు. ఓకేనా, p ఎంత అని అడిగినప్పుడు ఇప్పుడు మనం దీన్ని సమ్ ఆఫ్ ద రూట్స్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద రూట్స్ చేసుకుంటే ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా మైనస్ p పోదు అందులో, అంటే p ఉంటుంది, అలాగే ఆల్ఫా కూడా మనకు తెలియదు కాబట్టి మనం చేయడానికి ఏం లేదు. అందుకని ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుందాం, అంటే ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందండి, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 1. ఓకే, అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే 4. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 4 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అన్నమాట. ఓకే, మనం ఏదైనా తీసుకోవచ్చు, ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ 2 తీసుకుందాం. ఓకే, సో ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ 2 తీసుకుంటే రూట్స్ ఏమవుతాయండి, ఇది 2 ఇది 4 అవుద్ది. ఒకవేళ మైనస్ తీసుకుంటే ఇది -2 ఇది -4 అవుద్ది. సో ప్లస్ తో ఫస్ట్ చెక్ చేద్దాము, సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. అంటే 2 + 4 ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే మనకి దేనికి ఈక్వల్ అవుతుందండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే -p/1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 4 అంటే 6. సో టోటల్లీ p ఈజ్ ఈక్వల్ టు 6. ఒకవేళ ఆన్సర్ కాకపోతే అప్పుడు మళ్ళీ మైనస్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్ క్వశ్చన్ అండి, 20th క్వశ్చన్. ఇక మిగిలిన నెక్స్ట్ వీడియోలో చూద్దాము, లెంతీ అయిపోయింది కదా వీడియో ఇది. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద వన్ సొల్యూషన్, సేమ్ దీనికి లాంటి క్వశ్చనే, kx స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఈక్వేషన్. x ఈక్వల్ టు 2 అనేది దీనికి ఒక సొల్యూషన్ అంటున్నారు, సొల్యూషన్ అంటే రూట్ అని అర్థం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 2 అనేది. సో సింపుల్ గా రూట్ అంటే ఏంటంటే మనం ఇక్కడ మళ్ళీ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేయాల్సిన పని లేదు. x ప్లస్ కి సబ్స్టిట్యూట్ చేసేస్తే k ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 3 ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4, 4k ప్లస్ 4 మైనస్ 3 అంటే 1 ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు -1/4 అన్నమాట. ఓకే, సో టోటల్గా k వాల్యూ ఈక్వల్ టు -1/4. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. అండ్ కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇవే ప్రీవియస్ ఇయర్ బిట్స్.